ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా తంపలపల్లి తాలూకా బి కొత్తకోట మండలం బీరంగి పంచాయతీ గూనటికోడలో వెలిసిన బండెన్న స్వామి ఇక్కడ ఈ బండెన్న స్వామి కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా కన్నతల్లుల పాలిట కల్పవల్లిగా కొలవబడుతున్నాడు. ఇక్కడికి చేరుకోవాలంటే తమిళనాట వచ్చేవారు మదనపల్లికి వచ్చి అక్కడి నుంచి బి కొత్తకోటకు చేరుకుంటే ఇక్కడి నుండి వెళ్లడానికి ప్యాసింజర్ ఆటోలు చాలా ఉన్నాయి. సుదూర ప్రాంతాలైన కడప జిల్లా, అనంతపురం జిల్లా, కర్నూలు జిల్లా నుండే కాకుండా పక్క రాష్ట్రమైన కర్ణాటక నుండి ఇక్కడకు వచ్చి తమ కోరికలను స్వామి ఎదుట విన్నవించుకొని పోతున్నారు. అంతేకాక సంతానం లేని వారికి సంతాన లక్ష్మిగాను, వారికి సంతానాన్ని కలగజేసేందుకు అక్కగారులను మొక్కుకొని ముడుపులు కట్టిన వారికి సంతానాన్ని కలగజేస్తున్నారు. సర్వరోగ నివారణగా వారి జబ్బులను కూడా నయం కావడంతో ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది. ముఖ్యంగా సోమవారం, శుక్రవారం నాడు వివిధ జిల్లాల నుండి తండోపతండోలుగా భక్తులు వచ్చి స్వామివారి కృపకు పాత్రులు అయ్యి తమ మొక్కుబడులను తీర్చుకొని వెళ్తున్నారు. ఇక్కడికి వచ్చే వారికి ఆలయ ధర్మకర్త అయిన బండన్న స్వామి, పూజారి లక్ష్మీపతి వచ్చిన వారికి ఎటువంటి అసౌకర్యాలు లేకుండా అన్నదాన కార్యక్రమం, నీటి వసతి ఏర్పాట్లు చేసి ఆలయ అభివృద్ధికి తోడ్పడుతున్నారు. ఈ విధంగా అందరి కోరికలను తీర్చే కొంగు బంగారంగా బండన్న స్వామి నిత్యం భక్తుల నుండి పూజలు అందుకొని అందరి బాధలు తీర్చే ఆరాధ్య దేవునిగా కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా కల్పవల్లిగా స్వామిని ఆశీర్వదిస్తున్నారు. మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకొని లక్షలాది మంది భక్తులు స్వామిని దర్శించుకోవడానికి తండోపతండోలుగా వచ్చి తమ మొక్కుబడులను చెల్లించి వెళ్తున్నారు. ఇలా స్వామిని నమ్మిన భక్తులకు అండగా ఉంటూ ఆరాధింపబడుతున్నాడు. తంబాలపల్లి తాలూకా బి కొత్తకోట మండలం బీరంగి గ్రామంలో గూగుట్టు కోణంలో వెలిచిన బండెన్న స్వామి ఆలయ పూజారిగా నేను మాట్లాడుతున్నా. బండెన్న స్వామిని నమ్మి గుడికి వచ్చిన భక్తులందరికీ సంతానాలు కలుగుతున్నాయి, జబ్బులు మేలవుతున్నాయి, కోరిన కోరికలు నెరవేరుతున్నాయి. ప్రతి ఒక్క భక్తుడు వచ్చి స్వామివారిని దర్శించుకుంటూ ఆయనకు మొక్కుబడులు తీర్చుకుంటూ ఆయన నమ్మి ప్రతి సోమవారము, శుక్రవారము భక్తులు వచ్చి ఆయన కోరికలు కోరుకుంటున్నారు. ప్రతి సోమవారం వచ్చిన భక్తులందరికీ అన్నదాన కార్యక్రమము, వసతి కలగజేస్తున్నాను. నీళ్లు సౌకర్యము కల్పించి వచ్చిన భక్తులందరికీ తీర్థప్రసాదాలు అందజేస్తూ వాళ్ళ అనుగ్రహంతో దేవాలయాన్ని ముందుకు తీసుకెళ్తూ అభివృద్ధి చేస్తూ 10 మంది ఆశీర్వాదం పొందుతూ పెద్దల అనుగ్రహంతో దేవస్థానాన్ని బాగా ముందరికి తీసుకెళ్తున్నాను. ముందర ఇక్కడ ఇలాగే జరగాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. చిత్తూరు జిల్లా పీలేరు వ్యాపారం రీత్యా ఎన్నో సమస్యలతో ఉంది. 10 మందిలో బండెన్న స్వామి గురించి చెబితే విని ఇక్కడికి వచ్చి ఆయన చెప్పిన సమాధానంతో ఆయన పూజ చేసుకుని మా సమస్యలన్నీ చాలా వరకు తీరినాయి. ముఖ్యంగా ఏమిటంటే మనిషి అంటే తెల్లవారి నుంచి సాయంకాలం వరకు కనీసం నీళ్లు తీసుకోకుండా, కనీసం లేచి నడవకుండా ఏ మనిషి ఉండలేడు. మా కళ్ళ వరకు చూసింది తెల్లవారు 9 గంటలకు కూర్చుంటే సాయంకాలం 9 వరకు ఇక్కడుండే స్వామి ఏమీ ఆహారం తీసుకోకుండా కూర్చున్న తాను లేవకుండా చేయడం ఇంతకంటే నిదర్శనం ఇక్కడ స్వామి ఉండే దాంట్లో వేరే చెప్పనక్కర్లేదు. పోనీ డబ్బు ఏదైనా ఆశిస్తున్నారంటే అదే లేదు. వాళ్ళకి తోచిన 110 రూపాయలు వేసినా కూడా ఆ డబ్బుతో కూడా అన్నదానం చేస్తున్నాడు అతను. ఇంతకంటే ఇంకొక నిదర్శనం కూడా లేదు. సో ఇతను చెప్పిన దానికి నమ్మి లబ్ధి పొందిన వాళ్ళు మనస్ఫూర్తిగా ఏమన్నా చేస్తే స్వీకరిస్తున్నాడు, కానీ మనకు కావాలనే దాంట్లో ఆయన ఏమి కోరడం లేదు. సో ఇలాంటి వారికి మనము మన 10 మందిలో చూసి ఇంకా 10 మందికి తెలియజెప్పి మాలాగా ఇంకా స్థిరపడిన వాళ్ళని చెప్పాలని ఉద్దేశంతో మీకు విన్నవిస్తున్నాం. ఒడిసి మండలం ఆ అమ్మాయికి 5 లక్షలు ఖర్చు పెట్టేసినాము. ఎక్కడెక్కడ తిప్పినా భద్రతని పంపించేసినారు. ఏమను